మనోజ్ అలానే మోనిక పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే చాలా ప్రేమగా కొడుకును దగ్గరకు తీసుకున్నాడో మనోజ్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. రియల్ హీరో పక్కన పెట్టండి, రియల్ హీరో అయిపోయాడు. సో అందుకోసమే కాన్వాయిస్ గా వచ్చి మొత్తం బాణాసంచా కాల్చి ఊరు తీసుకెళ్ళింది ఆయన్ని ఇంటి అల్లుడుగా. అయితే ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో కూడా మనోజ్ కి కొడుకే ప్రధానంగా కనిపిస్తున్నాడు అన్నట్లుగా కూడా వార్తలున్నాయి. ఏం చెప్తారు? ఇక్కడ వాళ్ళ సంబంధాల్లో ప్రధానంగా ఆయనకి ఇష్టం లేనటువంటి వ్యక్తే కొడుకు మోహన్ బాబుకి. అరే నా బిడ్డకి పుట్టిన కొడుకైతే నేను ఎత్తుకునేవాడిని కదా, ఎవరికో పుట్టినవాడిని మనం నా బిడ్డ చేరదీయడం ఏంటి, ఎత్తుకోవడం ఏంటి అనేటువంటి ఒక ఆ డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి. ఆ డిఫరెన్స్ లేకపోవడమే మానవత్వం, పెద్ద మనసు. ఆ డిఫరెన్స్ లేదు గనకనే మౌనిక మనసు పడ్డది, అంతే కదా. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే తన కొడుకుని తన కొడుకులా చూసుకున్నాడు, అది బెస్ట్ క్వాలిటీ. తర్వాత మొన్న ఎక్కడో చూశాను మాట్లాడుతుండగా, మౌనిక నా జీవితంలో వెలుగును ప్రసాదించిన దేవత అన్నాడు. అంటే వలవల ఏడ్చేసింది. ఎందుకంటే వాళ్ళు మనుషులే, డబ్బున్న కుటుంబంలో పుట్టినప్పటికి కూడా, పెద్ద ఫ్యాక్షనిస్టుల కుటుంబంలో పుట్టినప్పుడు కూడా వాళ్ళకి మనసు ఉంటుంది. యాక్చువల్గా అలాంటి ఫ్యామిలీస్ లో అంటే ఉన్నత వర్గాలలో పుట్టిన వాళ్ళకే ఈ ప్రేమానురాగాలు అనేవి కాస్త దూరంగా ఉంటాయి. ఎందుకంటే లేచేసరికి తల్లిదండ్రులు ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పిల్లల్ని కాస్త పని మనుషుల దగ్గరనో, ఆయాల దగ్గరనో, లేకపోతే నమ్మకమైన వాళ్ళ దగ్గరనో పెంచుతూ ఉంటారు. మళ్ళీ పిల్లలు లేచేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు నిద్రపోయేసరికి వాళ్ళు వస్తూ ఉంటారు. నిద్రలో ఎంత ముద్దాడినా ముద్దాడికి తెలియదు కదా. మనం చూసినట్టే భూమా ఇద్దరు కూడా రాజకీయాలలో ఉండడం వల్ల దంపతులు పిల్లల్ని ప్రేమిస్తారు, బట్ రెగ్యులర్ గా ఇతర తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత ప్రేమను వాళ్ళు చూడలేరు. పైగా డబ్బు ఎక్కువ ఉండడం వల్ల రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అనే భయంతో ఒక పంజరంలో పెంచినట్టు పెంచుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమ కావాలి అంటారు. నిజమే అంటారా? నిజమేమ్మా, నిజమే. ఇప్పుడు ఇక్కడ ఈవిడికి ఏమైందంటే మౌనికా రెడ్డికి తన బిడ్డ ఉంది కదా, బిడ్డ ఉన్నాడు కదా, అక్కడ ఎప్పుడైతే ఆ భర్త దూరం అయ్యాడు, ఆ భర్త విడాకులు ఇచ్చాడు అంటే ఆ మగవాడు మర్చిపోతాడు. ఏదో విధంగా కొడుకు పుట్టాడు అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఒక శ్రీమూర్తి మర్చిపోలేదు కదా. నవమాసాలు మోసి కనుక్కున్న తర్వాత ప్రపంచంలో మొత్తం 3,000 కోట్ల రూపాయలు ఆస్తి కావాలా, నీ బిడ్డ కావాలంటే ముందు నా బిడ్డ కావాలి, ఆస్తి ఎలా పోతా పోనీ అంటుందన్నమాట. కానీ ఇక్కడ మౌనికని మౌడ్ చేసుకోవడంలో కూడా ఈయన ఎవరు మనోజ్ చాలా అసలు ఏడ్చేసింది ఆవిడ. నా జీవితంలో వెలుగును ప్రసాదించిన దేవత అని చెప్పేసరికి ఏడ్చేసింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫాదర్ని వచ్చినట్టు ఫాదరు ఒక మాట అన్నాడు, నీకు నాకు సంబంధించిన ప్రాపర్టీలో ఏమీ చెందదు. ఓకే, నిజమేనా? అవి నిజమే. ఎవరు? మోహన్ బాబు గారు అన్నారా? మోహనే. ఎందుకంటే నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు ఎలా నేను తట్టుకుంటాను? నేను మంచు లక్ష్మి గారు ఊరుకుంటారా? ఫైట్ చేయరా? పెళ్లి చేసి అదే మంచు లక్ష్మి గారే పెద్దక్క అయింది. ఇక దీనికి కారణం మంచు విష్ణు అంటారు. మంచు విష్ణు కొంచెం ఆయన డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ లుక్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ తండ్రిని ఎలా జయించారంటే మంచు మనోజు, నీ మనసును నాన్న అని పిలుస్తాను చాలు, నువ్వు నాకు నేర్పినటువంటి ఆ డిసిప్లిన్, నువ్వు నాకు నేర్పినటువంటి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా నాకు చాలు, దీన్ని మించిన సంపద లేదు. అసలు నేను జీవితంలో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటానంటే మా నాన్ననే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అనేసరికి ఏం మాట్లాడతాడు మోహన్ బాబు. అది అయితే మంచు మనోజు తండ్రిని జయించారంటే ఇలాగా ఈ మాటలతో జయించాడు. నాకు అవసరం లేదు నాకు.
నువ్వు నా చాలు ఏంటి నువ్వు నా చాలన్నా వాస్తవాలు మనకు తెలుసు కదా. అక్కడ మామూలు జీవితం వచ్చిందా? ఇక్కడి నుంచి ఆనగడ్డ వెళ్ళాలంటే ఎన్ని కార్లు వస్తాయి? ఒక 10 కార్లు వెళ్తాయి. అక్కడి నుంచి రావాలంటే ఎన్ని కార్లు వస్తాయి? 10 కార్లు వస్తాయి. అక్కడ తన చుట్టూ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, కనీసం 150 మంది ఉంటారు. ఇదంతా మామూలు ఏంటి? ఇప్పుడు డబ్బులు కావాలంటే వెతుక్కొని ఆ బ్యాంకులో ఎంత ఉంది, ఈ బ్యాంకులో ఎంత ఉందని వెతుక్కొని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. బస్తాలతో డబ్బు ఉంటుంది. సహజంగా అలాంటి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ ఇంట్లో చూసినట్టయితే 1-2 బస్తాలతో డబ్బు ఉంటుంది. 2000 రూపాయల కట్టలు అయితే ఇప్పుడు లేవు, 2000 కట్టలు 500 నోట్స్ కరెన్సీ తీసుకుంటారు, వెళ్తారు, పాకెట్ నిండా పెట్టుకుంటారు, లేకపోతే సూట్ కేసులంతా పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం ఎంజాయ్ చేస్తారు. దీనికంటే మరి కార్డులు ఉంటాయి, కార్డులో ల్యాక్స్ ఉంటాయి అన్నమాట. కార్డు ఏ కార్డు ఇస్తే ఎవరు తీసుకోడు, అన్ని కార్డులు తీసుకుంటారన్నమాట. అంత మంచి జీవితం గడుపుతున్నటువంటి మనోజు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి మనసును గెలుచుకొని నేను మీకు చెడు వచ్చేటువంటి పని ఏది చేయను అని చెప్పడం మాత్రం మంచు మనోజ్ పట్ల అందరికీ కూడా చాలా మంచి విశ్వాసం కలిగింది. అంటే మంచు మనోజ్ ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటుందనేటువంటి విశ్వాసం కలిగింది. జనరల్గా ఆడపిల్లలు లేకపోతే అబ్బాయిలు వేరే వేరే కాదు, ఇద్దరికి మనసులు ఉంటాయి, ఇద్దరు ఈక్వలే అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం మోహన్ బాబు గారి ఫ్యామిలీనే చూద్దాం. ఆయన మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ చెల్లె అయినప్పటికీ రెండో భార్యను పెళ్లి చేసుకుంటే చాలా సందర్భాల్లో మనం లక్ష్మి గారి నోట్లో నుంచి లేకపోతే విష్ణు గారి దగ్గర నుంచే మనం విన్నాం. ఎప్పుడు వేరే వేరే భావం చూపించలేదు. తల్లిగా పిల్లలు యాక్సెప్ట్ చేశారు, సొంత బిడ్డలుగా ఈమె కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఎంత అక్కపిల్లలే కదా, తన కడుపును పుట్టిన బిడ్డలు కాదు. బట్ ఆ వేరియేషన్ లేకుండా, ఆ డిఫరెన్స్ లేకుండా ఆమె ఎంత బాగా చూసుకున్నారు కదా పిల్లల్ని. మరి అదే మోనిక దగ్గరికి మనోజ్ వెళ్ళినప్పుడు ఆయన కూడా అలానే చూసుకోవాలి కదా. అంటే స్త్రీ కాబట్టి ఆ ప్రేమ సహనం ఉంటది, అబ్బాయి కాబట్టి జీర్ణించుకోలేడని లేదు. ఆవిడ మనోజ్ తల్లి చాలా బాగా చూసుకుంది. మనోజ్ తల్లి నువ్వేం పొరపాటు చేసావని చెప్పలేదు. నాకు ఇష్టం, తల్లికి కావాల్సింది కొడుకు సుఖమే కదమ్మా. కొడుకు సంతోషంగా ఉంటే అంత మించింది ఏం కావాలి. కనుక ఇటు ఓవరాల్గా ఇటు తల్లి మనసును గెలిచాడు, అటు తండ్రి మనసును గెలిచాడు, ఇటు మౌనికారెడ్డి మనసును కూడా గెలిచాడు. అంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయా అనేటువంటి ఉత్కంఠని కలిగిస్తున్నాడు మనోజ్. అదే తల్లిని చూసిన మనోజ్ ఖచ్చితంగా తల్లి లాంటి మనసే కలిగి ఉంటాడు కదా. తల్లి తనకు పుట్టని పిల్లల్ని తన పిల్లల్లా చూసినప్పుడు అదే తన కొడుకు కూడా అట్లానే ప్రేమిస్తాడు కదా. కాకపోతే ఎందుకు మోహన్ బాబు గారు ఈ రకంగా ఆలోచించడం లేదు? కొంచెం పెద్ద మనసు ఆయనకున్నది అంటే ఆలోచించడం లేదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎందుకంటే ఆయనకున్నది సంఘంలో పరువు, ప్రతిష్ట, సాంప్రదాయాలు, గౌరవాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని మించి ఆయన ఆలోచించలేడు. అంటే తను ఎప్పుడు అంటే తను చేశాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, ఓకే. మరి ఆయనకి ఆ రెండో పెళ్లి అంటూ రాలేదు, అంతే కదా. మొదటి భార్య పోతే రెండో భార్య పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్యకి బిడ్డలు కన్నారు. మొదటి భార్య బిడ్డలనేమో తన బిడ్డల్లో చూసుకోమని భార్యని డిమాండ్ చేశాడు. దానికి ఏది అడ్డు రాలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అడ్డు వచ్చింది. అదే జీవితం, అదే మానవ నైజం. అది ఆ నైజం మారదు. అది అండ్ ఆ మోనికను కూడా మనోజ్ గారు చాలా అంటే ఒక దేవతలా చూస్తూ ఉన్నారు. అవును, రైట్, దేవతలో చూస్తున్నాడు. అసలు ఆవిడ కూడా నిజంగా చాలా మంచి జంట అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకుంటే ఆ జంటను చూస్తే ఏమిరా ఎక్కడ దొరకనట్టు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. ఇక్కడ అలా కాకుండా చక్కగా ఈడు జోడు చక్కగా ఉంటూ ఆ భర్త దగ్గర ఒక్క మాట మాట్లాడలేదు కదా. ఇన్ని రోజులు ఇన్ని వందల వీడియోస్ వచ్చాయి. ఇన్ని వందల వీడియోస్లో కూడా ఒక్క మాట నోరు విప్పి పెదవి విప్పి మాట్లాడలేదు. చాలా ముద్దుగా కనిపించింది అన్నమాట. ఒకటే మోహన్ బాబుకి దండం పెట్టమన్నప్పుడు రివ్వున వెళ్ళి ఆ గుండెల మీద వారిపోయి ఏడ్చినప్పుడు మనందరికి కూడా కళ్ళమ్మట నీళ్ళు పడ్డాయి. ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి లేడు, నాకున్న తల్లి తండ్రి అన్నీ నువ్వే అన్నట్టుగా అలాగా తండ్రిని పట్టుకున్నట్టు పట్టుకుంది.
అక్కడ మౌనిక తెలివితేటలు బయటపడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.